నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్-14 బాలబాలికల ఫెన్సింగ్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే పోటీలలో 13 జిల్లాల నుంచి బాలబాలికలు పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, టీడీపీ టౌన్ అధ్యక్షులు గుత్తా సీనయ్య, వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు దిలీప్, రత్నం పాల్గొని బాలబాలికలకు అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఫెన్సింగ్ క్రీడ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. క్రీడలలో రానివ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తుందని చెప్పారు. పాఠశాలలో ప్రతిరోజు విద్యతో పాటు క్రీడలు నిర్వహిస్తే విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడా నిర్మాణకారులు, పీడీలు తదితరులు పాల్గొన్నారు. పెయింటింగ్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మీరు ఈ టోర్నమెంట్లో బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో ఫెన్సింగ్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడానికి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన బుచ్చి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చి మున్సిపాలిటీలో ఏ టోర్నమెంట్ జరిగినా అది మన భీమతాటి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఎక్కడైనా దియలేనాగా ఎక్కడ ఏర్పాటు చేసినా అది క్రీడాకారులు వస్తున్నారు అంటే అది భీమతాటి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. రమణి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు స్కూల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవడమే కాకుండా క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత, క్రమశిక్షణ అటువంటి ఉంటాయి. వాళ్ళకి ప్రోత్సహించడం మనందరి బాధ్యత కూడా. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండేదే మనందరికీ కావాలి. అందుకని రోజు ఒక పీరియడ్లో వాళ్ళకి క్రీడాకారులకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు మంచి సపోర్ట్ క్రీడాకారులకు ఈ కూటమి ప్రభుత్వం మంచి సపోర్ట్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రమణి సార్ గారికి, దేవికా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడో సిటీస్లోనో ఎక్కడో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో జరగకుండా మా బుచ్చిరెడ్డిపాలెం అనేటువంటి మా మండలంలో ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ గేమ్ చూస్తేనే కాస్ట్లీ గేమ్ అనిపిస్తుంది. వాళ్ళ చేతిలో ఖడ్గాలు ఇది చూస్తుంటే ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ అంతా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ మా పరిచయం చేయడం ద్వారా ఇక్కడ కూడా పిల్లల క్రీడా స్ఫూర్తి నింపేదానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కానీ చూసినట్లయితే ఎక్కడ కూడా జెండర్ బయాస్ లేకుండా ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇది చాలా సంతోషం. నిజంగా ఇది కరాటే, కుంఫు కన్నా కూడా ఈ ఫెన్సింగ్ గేమ్ అనేది మీరు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మీరు ఏకాగ్రత నింపుతుంది. అంతేకాకుండా నలుగురిలో మన భావ ప్రకటన స్వేచ్ఛగా ప్రకటించడానికి కూడా ఈ గేమ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరిగిందో 10 మందిలో మనం ఎలా కలవాలో తెలుస్తుందో అప్పుడు మనం అన్ని రంగాల్లో రాగలం. మీరు ఈ గేమ్ ద్వారా కూడా మీకు తెలియకుండానే సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణకి బాలికలకి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు కర్మం పట్టుకోవచ్చు, మన ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రేపు మీరు మీకు సంబంధించిన ఆత్మరక్షణలో ఈ కథం చేతులు లేకపోయినా ఒక చిన్న కథ ఉంటే చాలు మీరు దేని ఎదుర్కోవచ్చినటువంటిది నాకు
అర్థమవుతుంది. కాబట్టి అమ్మాయిలు కూడా చక్కగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్టేట్ నుంచి వచ్చినటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిల అమ్మాయిలందరూ కూడా అందరూ కలిసిమెలిసి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపించి ముందుకు కోరుకుంటూ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాం. దీంట్లో మనకు రిజర్వేషన్ కూడా ఉంది. మన సర్టిఫికేట్ వచ్చినట్లయితే ఇటీవల కూడా మనం పేపర్లు చూసాం. బాపట్ల ఏపీఎస్లో అగ్రికల్చర్ బేస్లో మంచి ఫేమస్ ఆ కళాశాల 2% రిజర్వేషన్ ఉంటే ఫెన్సింగ్ అనే అమ్మాయికి అక్కడ సీట్ వచ్చింది. మీరు గమనించుకోవాలి. కాబట్టి ఇది మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మర్చిపోవద్దు. కాబట్టి అందరూ చక్కగా ఆడి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి మీరందరూ కూడా సహకరించి మంచి స్ఫూర్తితో ఇక్కడ ఒక మంచి మెమొరీతో మీరు ఇక్కడి నుంచి బయటకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేట్మెంట్కి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా చైర్పర్సన్ మానవ సుబ్రహ్మణ్య గారికి మరియు వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా విద్యాశాఖ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఆశీస్సులు. చాలా సంతోషం. శాసనం చెప్పినట్లు బుచ్చిరెడ్డిపాలెంలో ఈ నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెంకి చాలా ప్రత్యేకత ఉంది. అనేక మంది దాతలు ఈ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇక్కడ చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి ఈ రాష్ట్రానికి అనేక పదవులు ఇచ్చి పని తీసుకొచ్చారు. మన వెంకయ్యనాయుడు కూడా మన పక్కన ఉండే డిఎల్ఎన్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన వాళ్ళే పెద్దవాడు పాపిరెడ్డి కానీ పెద్దవాడు గోపాల్ రెడ్డి గారు కానీ చాలామంది ప్రముఖులు ఈ బుచ్చిరెడ్డిపాలెం పాఠశాలలో చదువుకొని అభివృద్ధిలోకి వచ్చారు. ఆ ప్రాంగణంలో ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఈ పోటీ నిర్వహించడం చాలా సంతోషకరం. విద్యార్థులందరికీ మా విద్యాశాఖ పక్షాన మీ అందరికీ ఆశీస్సులు తెలియజేసి విజయోపాధ్యాయులని పట్టించుకోకుండా మీరు విజయం అంటే ఏమని అనుకుంటారంటే మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించగలిగితే విజయం, లేకపోతే అపోయింది. అంతేగాని గెలుపు ఓటం అనేవి తాత్కాలికాలు కానే కావు. ఇప్పుడు కూడా శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించి మీరందరూ ఇక్కడి నుంచి సాటిస్ఫైడ్గా పోవాలని దూర ప్రాంతాలకు వచ్చారు. కాబట్టి మా టీటీ సోదరులు కూడా వచ్చినటువంటి పిల్లలకు కానీ మేనేజర్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా సహకరించి వారందరూ సంతోషంగా మరోసారి బుచ్చిరెడ్డిపాలెం రావాలన్నటువంటి ఆకాంక్ష ఇక్కడి నుంచి పోయేలాగా ఏర్పాట్లు చేయాలని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చినటువంటి Please subscribe SS News AP.